మేడారం జాతరలో వల్లి అనే వ్యక్తి మీద ఒక మీడియా సంస్థ వేసిన క్వశ్చన్స్ కావచ్చు, అక్కడ జరిగిన అంశాన్ని బట్టి కొంత అప్పట్లో కొంత వ్యతిరేకత వచ్చింది. కోవా బన్స్ అంశం మీద, కోవా బన్స్ అనే తయారీ విషయంలో చాలా అనుమానాలు క్రియేట్ చేసేలాగా ఒక చిరు వ్యాపారుల మీద వాళ్ళ పెత్తనం చెలాయించడం కానీ, ఇటు రిపోర్టర్స్ని ప్రధానంగా టార్గెట్ చేస్తూ పలు సోషల్ మీడియా అంశాల్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో దాదాపు ఇప్పుడు అన్ని ఛానల్స్ కూడా వల్లి అనే వ్యక్తికి, ఎవరైతే కోవా బన్స్ అమ్ముకోవడానికి అక్కడికి రావడం జరిగిందో ఆ వ్యక్తికి సపోర్ట్గా కొన్ని మీడియా సంస్థలు నిలబడతా ఉన్నాయి, ఆయన పక్షాన కూడా మాట్లాడుతూ ఉన్నాయి. దాదాపు ఎక్కడ చూసినా కూడా వల్లికి సపోర్ట్గానే ప్రతి ఒక్కళ్ళు కూడా పోస్టులు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఒక తరహాలో ఇది జరుగుతూ ఉంటే ఇంకొక తరహాలో కొన్ని పోస్టులు బయటకు వస్తూ ఉన్నాయి. మా హిందువుల జాతరల దగ్గర, మా హిందువుల పూజల దగ్గర మీ పెత్తనం ఏంది, అసలు మీరెందుకు అక్కడికి వచ్చారు అని ఒక మతాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మాట్లాడదాం. ఇవి ప్రస్తుతం నా ముందు ఆస్మా ఉన్నారు. నమస్తే. చూసావా వీడియో? చూసిన. చాలా ట్రోలింగ్ నడుస్తుంది కదా. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే అన్న, అక్కడ ఒక బన్ను గురించి ఇంత చర్చ జరుగుతుంది కానీ అదే సమ్మక్క సారక్క జాతరలో ఒక అమ్మాయిని రేప్ చేసిరు. ఆ రేప్ కేసు విషయం మాత్రం ఎందుకు బయటకు వస్తలేదో అర్థమైతలేదు. అంటే అది రాజకీయ కోణంలో పోయింది కాబట్టి ఆ ఇష్యూని బయటికి తీసుకొస్తలేరు. ఇక్కడ ఒక ముస్లిం ఈ బన్నులు అమ్ముతున్నాడు కాబట్టి ఇక్కడ కూడా మొత్తం మతాలని, మత విద్వేషాలను రెచ్చగొట్టుకుంటా కావాలనే వీళ్ళు రాజకీయం చేస్తున్నారు దీన్ని. అంటే ఇప్పుడు ఒక జాతరలో ముస్లిమ్స్ అనేది రావద్దా? మేము కూడా మా కురుమూర్తి జాతరకి వెళ్తాం. నేను 100 సార్లు చెప్పిన. మా ఊరు పక్క పొంటే చాలా గ్రాండ్ గా జరుగుతుంది, నెల రోజుల జాతర. మేము చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. మేమే కాదు, మా పేరెంట్స్ వెళ్ళేటోళ్ళు, అసలు మా ముస్లిమ్స్ అందరు వెళ్తారు కురుమూర్తి జాతరకి. అంత మాత్రాన వీళ్ళు ఏమనుకుంటారు అంటే హిందూస్ జాతర దగ్గర హిందూసే ఉండాలా, ఇప్పుడు దర్గాల దగ్గర కేవలం ముస్లింలే ఉంటారా? అక్కడ పూలు అమ్మేటోళ్ళు కూడా, దర్గాలకి ముస్లింస్ వెళ్తే అక్కడ ఆ పూలు అమ్మేటోళ్ళు కూడా హిందువులు ఉంటారు. అట్లా అంటే మరి అంటే వీళ్ళు నేర్పించేది ఏంది సొసైటీకి? ఇప్పుడు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నారు కానీ ఎవరి మతాలకి, ఎవరి దర్గాలకు వాళ్ళు పరిమితం, ఎవరి గుళ్ళకు వాళ్ళు పరిమితం అంటే ఈ నినాదం ఎందుకు? హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదం ఎందుకు? మా ఖురాన్ లో కూడా ఉంటది అన్న. మా ఖురాన్ లో కూడా ఏముంటదంటే నువ్వు రంజాన్ చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా నీ ఇరుగు పొరుగు ఎవరైనా హిందువులు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా నువ్వు ఫెస్టివల్ కి ఇన్వైట్ చేయాలి, వాళ్ళని ఖచ్చితంగా భోజనానికి ఆహ్వానించాలి. ఇది ఖచ్చితంగా మా ఖురాన్ లో ఉంటది. అంటే ఇరుగు పొరుగు వారితో స్నేహంగా మెలగాలి అన్న ఉద్దేశంతో అది రాసిరు. మహమ్మద్ ప్రవక్తనే మొత్తం చెప్పిరు మాకు. ఎవరి ఆరాధన దైవం వాళ్ళకు ఉంటారు. ఇట్లా మా మతాలు ఇట్లా చెప్తున్నాయి, మేము అదే పాటిస్తున్నాం కూడా. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర జరిగిన దానికి మీరు అన్ని మతాలని, కులాలని అన్నిటినీ తీసుకొచ్చి లాగి, అంటే ఒక నిరుపేద వ్యక్తి ఆయన ఒక చిరు వ్యాపారి అక్కడ బనులు అమ్ముకోవడం తప్ప అది కూడా తప్పేనా? అంటే జాతరలకి రావద్దు అంటే మీరు ఒక జీవో తీసుకురండి గవర్నమెంట్ నుంచి. మరి ఒక జీవో తీసుకురండి. అవసరం లేదు మీరెవ్వరు కూడా జాతరలకి ముస్లింలు రావద్దు, జాతరలో ముస్లిం అమ్ముకోవద్దు. మా కురుమూర్తి జాతరలో దాదాపు ఎక్కువ శాతం సగానికి పైగా ముస్లిం షాప్లే ఉంటాయి. మా కురుమూర్తి జాతరలో స్వీట్స్ తయారు చేస్తారన్న. అక్కడ స్పెషాలిటీ మొత్తం స్వీట్స్ అప్పటికప్పుడు తయారు చేసి అమ్ముతా ఉంటారు అన్నట్టు. ఆ స్వీట్స్ అన్ని తయారు చేసేది కూడా మా ముస్లింసే. ఇక్కడ మొత్తం వీడియోలో ఒక చర్చ అంతా కూడా ఒక చోట వచ్చింది. 10 రూపాయలకి కోవా బన్ ఎట్లా ఇస్తా ఉన్నారు? కనీసం కోవా కూడా 10 రూపాయలకి ఇక్కడ దొరకట్లేదు. మరి కోవా బన్నుతో పాటు కోవాని ఇస్తా ఉన్నారు 10 రూపాయలకి. కాబట్టి ఇక్కడ ఏదో కల్తీ జరుగుతా ఉంది. ప్లస్ ప్రధానంగా ఇంకొక ఆరోపణ ఏంటో చెప్పాలంటే, ఇది కొంత కామెడీగా అనిపించినప్పటికీ కూడా పిల్లలు పుట్టకుండా చేయడానికి, హిందువులకి ప్రధానంగా పిల్లలు పుట్టకుండా చేయడానికి అందులో కొన్ని మెడిసిన్స్ ఇంజెక్ట్ చేస్తా ఉన్నారు అనే అనుమానాలు చాలా సోషల్ మీడియాలో కూడా ఇది కూడా ఒక సైడ్ నుంచి ట్రోల్ అవుతా ఉంది. ఏం చెప్తారు? అంటే ముస్లింస్ హిందువులకి పిల్లలు పుట్టకుండా ఇట్లా చేస్తున్నారు అన్న ట్రోల్ వస్తుందా? అట్లా అంటే మరి ముస్లింస్ అనట్లే, వాళ్ళు ఇతర దేశాలు, పాకిస్తాన్ చెందిన వాళ్ళు, లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచో లేక ఎక్కడి నుంచో ఇతరతర దేశాల నుంచి వచ్చి వీళ్ళు ఇక్కడ అమ్ముకుంటున్నారు, లేదా బీహార్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, ఆంధ్రప్రదేశ్ కి చెందిన వ్యక్తే కదా ఆయన. ఇప్పుడు ఇంటి అడ్రస్, ఆయన ఉండే ఏరియా, ఆయన కుటుంబం అంతా కూడా ఇప్పుడు మీడియా మొత్తం బయట పెట్టేసింది. ఆయన ఎక్కడి వ్యక్తి? పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ ఇతర దేశాల నుంచి వచ్చి బ్యాంకుల మీద అప్పులు చేసి ముంచిపోయిన వాళ్ళని ఏమంటలేరు, బాంబులు వేసిపోయిన వాళ్ళని ఏమంటలేరు. అట్లాంటి వాళ్ళని వదిలేస్తున్నారు. కనీసం ఉరి శిక్ష కూడా లేదు అట్లాంటి వాళ్ళకి, జీవిత ఖైదు కూడా లేదు. కొన్ని రోజులు శిక్ష పెట్టేసి
జైళ్ళ నుంచి వాళ్ళని అక్కడి నుంచి అక్కడికి అప్పచెప్తున్నారు. అట్లాంటి వాళ్ళని టచ్ కూడా చేస్తలేరు. ఇప్పుడు 10 రూపాయల బన్ను మీద ఇంత చర్చ చేస్తున్నారు కదా, మరి KFC చికెన్ సంగతి ఏంది, పిజ్జాల సంగతి ఏంది, బర్గర్ల సంగతి ఏంది? ఇది తింటే ఆరోగ్యం పాడైతుంది. మరి అవి తింటే మాత్రం మీకు ఏమన్నా ఆరోగ్యం వస్తుందా, హెల్త్ వస్తుందా, మీకు ఏమైనా లాభాలు జరుగుతున్నాయా? మరి పిజ్జా బర్గర్లు మొత్తం ఎట్లా మెక్కుతున్నారు, పందికొక్కులు మెక్కినట్టు మెక్కుతున్నారు. అది ఇంకా లోకల్ వ్యవస్థ కూడా కాదు, అది అసలే ఇంటర్నేషనల్. అట్లాంటప్పుడు అది ఎట్లా తింటున్నారు మరి? అది ఇంకా దీనికంటే రేట్ ఎక్కువ కదా. ఈ 10 రూపాయలకే మీ ఆరోగ్యం పాడైతున్నప్పుడు, బొంబాయి రవ్వ ఇన్ని పాలు చక్కెర వేస్తేనే మీ ఆరోగ్యం పాడైతున్నప్పుడు, దాంట్లో ఏవేవో కెమికల్స్ వేసి కుళ్ళిపోయిన కూరగాయలు వేసి ఇన్నేసి చేస్తున్నప్పుడు మీ ఆరోగ్యం మాత్రం నిలకడగా ఎట్లుంటుంది? మరి బీపీలు షుగర్లు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ ఆలోచించుకున్నారా? క్యాన్సర్లు ఎక్కడి నుంచి వస్తుంది? వాడు ఏం కలుపుతున్నారో కూడా తెలియదు. అదే కదా, క్యాన్సర్లు, బీపీలు, షుగర్లు, కిడ్నీ ఫెయిల్యూర్లు, ఇంకా రకరకాల రోగాలు వస్తుంటే వాటి గురించి మాట్లాడరు. ఫస్ట్ ఈ బన్నులు బ్యాన్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ పిజ్జాలు బర్గర్లు కూడా బ్యాన్ చేయండి. ఇవి మాత్రం మెక్కుతున్నారు బానే. ఈ 10 రూపాయల బన్ను దగ్గర ఇంత రచ్చ ఎందుకు? చిరు వ్యాపారుల మీద ఎందుకు పడుతున్నారు? రోజు మీరు తినే కూరగాయల మీద కూడా రకరకాల కెమికల్స్ చల్లుతున్నారు. మరి అవన్నీ కూడా ప్యూర్ గా ఉన్నాయని మీరు, అవన్నీ కరెక్ట్ ఉన్నాయి, మీకు ఆరోగ్యంగానే దొరుకుతున్నాయి, హెల్దీగానే దొరుకుతున్నాయని మీరు గ్యారంటీ ఇస్తారా? ఇస్తారా పబ్లిక్ ఎవరన్నా? కుళ్ళిపోయిన కూరగాయలు ఉన్నప్పటికీ వాటి మీద మందు జల్లి అవి మంచిగా మెరిసేటట్టు ఇచ్చేసరికి అవి అట్లా కొని తింటున్నారు. ఇప్పుడు మనం కూరగాయలు చూస్తామన్నా సిటీలో ఒకలాగా ఉంటాయి, పల్లెటూరులో ఒకలాగా ఉంటాయి. మొత్తం ఇంట్లో మొత్తం కెమికల్స్ వేసి పండించిన కూరగాయలనే మనం తింటున్నాం. అవే మనకు సగం హానికరం అవుతున్నాయి ఆరోగ్యం దెబ్బతినడానికి. పైగా పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ తింటున్నారు. వీటి గురించి ఎవరు మాట్లాడతలేరు. రకరకాల రెస్టారెంట్ల అవి బల్లీలు, ఈ కాక్రోజులు, ఇవి పురుగులు పడ్డా సరే, ఇంత పెద్ద పాము పడ్డా సరే తింటారు. అది కూడా నాన్ వెజే కదా, అది కూడా నాన్ వెజే. కోడొకటే కాదు వీళ్ళకి, ఈ పంది కూర పెట్టినా, కుక్క కూర పెట్టినా, ఏది పెట్టినా సరే, కాక్రోజులు పెట్టినా, పాములు పెట్టినా ముక్కలు ముక్కలై దాంట్లో పీస్ వస్తే చాలు తింటూనే ఉంటారు. అది మాత్రం చూసుకుంటలేరు. కానీ కళ్ళ ముందలే బన్ను ఇట్లా కోసి ఇట్లా మొత్తం అది పెట్టేసి ఇచ్చినా, కోవా పెట్టేసి ఇచ్చినా డౌట్లు. సరే దాంట్లో కెమికలే ఉందనుకుంటే మొత్తం ఈ ఆరోగ్య సంస్థలు ఉన్నాయి, ఇవన్నీ పోయి అవి టెస్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ రిపోర్టింగ్ వ్యవస్థ మీద నువ్వు ఏం చెప్తావు? ఇప్పుడు ఆ రోజు జర్నలిస్టులు ఇద్దరు మాట్లాడారు కదా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడారు, ఇద్దరు మాట్లాడారు కదా, ఈ రిపోర్టింగ్ మీద ఏం చెప్తాను? అసలు ఫస్ట్ వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళు స్వేచ్ఛగా, ఇంతమంది ఆయన పరిస్థితి తెలిసి చాలా మంది మన తెలంగాణ వాదులు కూడా చాలా మంది అక్కడికి వెళ్ళిరు, మాట్లాడి వచ్చారు. చాలా మంది ఉద్యమకారులు అందరు కూడా వెళ్ళి పాపం ఆయన గురించి మొత్తం తీసి చూపించారు. ఆయన నిజ జీవితం ఎట్లుందో, ఆయన నిరుపేద కుటుంబం నుంచి వచ్చిండు, ఆయన ముస్లిం అని పక్కన పెడితే ఆయన ముస్లిం అని కూడా తెలియదు నాకు. ఫస్ట్ ఆయన పేరు కూడా తెలియదు కదా మనకి. ఆ ఇష్యూయే బయటకు వచ్చింది తప్ప ఆయన హిందువా ముస్లిమా అనే ఇది క్వశ్చన్ మాత్రం మనకు రాలేదు. అక్కడ సమస్యనే మనకు కనిపించింది. అట్లాంటప్పుడు ఇప్పుడు ఈ రిపోర్టర్లు ఉన్నారు కదా, వీళ్ళు ఇంకా ఇంకా స్వేచ్ఛగా వాళ్ళ ఛానల్స్ ఇంకా రన్ చేస్తున్నారంటే అది మన లోపమే, వ్యవస్థ లోపం. ఫస్ట్ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు, అక్కడ ఇప్పుడు క్వశ్చన్ చేసింది వాళ్ళే. అట్లాంటప్పుడు వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు ఆయన సామాన్యుడు కాబట్టే ఆయనకి చట్టాలు మరి తెలుసో తెలియదు, ఆయనకంత అవమానకరమైన జీవితం, ఆయనకి మొత్తం ప్రశ్నలు ఎదురైతున్నా ఆయన అట్లే భరిస్తున్నాడు తప్ప చట్టాలను ఆశ్రయించలేకపోతున్నాడు. నేనంటున్నా ఏంటంటే ఆయనకు జరిగిన అవమానానికి ఆయన అవమాన భారం వాళ్ళ మీద వేయాలి ఖచ్చితంగా. అవమానం చేసిరు కాబట్టి అవమానం కేసు, ఇట్లా నన్ను అవమానించారనే కేసు ఆ ఛానల్ మీద వేస్తే ఆ ఛానల్ ఊడగొట్టాలని అంటా నేను. ఎందుకంటే నిజంగా వాళ్ళు జర్నలిస్టులేనా, ఏ జర్నలిజం చేసిరు, ఏ కోర్సు చేసిరు? ఒకవేళ నిజంగా జర్నలిస్టులు అయితే ఈ విధంగా సామాన్యుని ఇబ్బంది పెడతారా? ఇట్లా ఈ విధంగా ఇబ్బంది పెట్టిన తర్వాత కూడా కనీసము క్షమాపణ కూడా చెప్తలేరు. ఇప్పటికీ క్షమాపణ చెప్పకుండా ఇప్పటికీ ఇంత చర్చ జరుగుతున్నా వాళ్ళు చలామణి అవుతున్నారంటే ఇక్కడ వ్యవస్థ లోపమే కదా. ఏపీ గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లే, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎందుకు స్పందించట్లే, అందరిని అంటున్నానని ఎందుకు స్పందించట్లే? సామాన్యులు ఇప్పుడు వాళ్ళకి ఎవరైతే మద్దతుగా నిలబడుతున్నారో ఇక్కడ నుంచి ఏపీకి వెళ్ళి వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారు. అట్లాంటి వాళ్ళకి కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే మనిషికి మనిషే తోడు, ఏ రాజకీయ నాయకుడు కూడా తోడు నిలబడట్లే కనిపిస్తుంది మనకి. ఇప్పుడు సామాన్యునికి సామాన్యుడే తోడు, ఆ కష్టాల నుంచి వచ్చిన వాళ్ళే తోడుగా నిలబడుతున్నారు. ఈ రాజకీయ నాయకులు దొంగలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు దొంగలు. ఈ దొంగలు ఏంటంటే ఈ విషయాన్ని వీళ్ళు రియాక్ట్, ఎక్కువ చర్చ జరిగితే ఆ రేప్ కేసు కూడా బయటకు వస్తుంది అన్నట్టు వీళ్ళ భయం.
ఇప్పుడు సీతక్క అంటుంది కదా అసలు రేప్ కేసులు లాంటివి ఏం లేవు, అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు. అసత్య ప్రచారాలు ఏంది, వీడియోలు కూడా వచ్చినాయి కదా, అక్కడ జరిగిన గొడవ వీడియోలు కూడా వచ్చినాయి, సాక్ష్యాలు కూడా వచ్చినాయి. వచ్చిన తర్వాత అసత్య ప్రచారాలు అని ఎట్లా అంటారు? ఈ కేసును అనమని చెప్పండి, ఈ బన్ను కేసు అసత్య ప్రచారం అని చెప్పమని చెప్పండి. అక్కడ ఎక్కడ మిస్ అయిందంటే ఆ అమ్మాయి ఎవరో తెలియక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి గురించి బయట పెట్టొద్దు అని వాళ్ళ కుటుంబీకులు అనుకున్నారేమో, అందుకే అది చర్చలోకి రాలేదు. కానీ ఆ రేప్ కేసు లేకపోతే రచ్చరచ్చేది. ఒకవేళ అది వచ్చింటే సీతక్క పదవికి ఎఫెక్ట్ కదా, ఆమె నెక్స్ట్ టైం ఇక ఏ మొహం పెట్టుకుని అక్కడ తిరుగుతుంది. మొత్తానికి జాతర జరగాలి, అక్కడ తలకాయలు దిగుతాయా, ఎవరి మానాలు పోతాయా, ప్రాణాలు పోతాయా, అదంతా సంబంధం లేదు వాళ్ళకి. ఎవ్వరు బలైనా జాతర మాత్రం పర్ఫెక్ట్ గా జరగాలి. అది సీతక్క హయాంలో జరుగుతుంది కాబట్టి అది మాత్రం పర్ఫెక్ట్ గా జరగాలని ఫుడ్ అంశం వచ్చింది కాబట్టి, అంటే నువ్వు కేఎఫ్సి పెద్ద పెద్ద ఎగ్జాంపుల్ చెప్పినప్పటికీ నేను ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు గురుకుల పాఠశాలలు ఉన్నాయి దాదాపు, ఇప్పటికొచ్చి దాదాపు కొన్ని వందల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్లు అయ్యాయి. చాలా మంది స్టూడెంట్స్ చిన్న చిన్న పిల్లలు చావు బతుకుల మధ్యలోకి వెళ్ళి మళ్ళీ క్యూర్ అయిన పరిస్థితి. కనీసం ఇప్పటికొచ్చి కూడా ప్రభుత్వం అసలు ఆ ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతున్నాయి అనేది కనీస నివేదిక ఇప్పటి వరకు తెప్పించుకోలే. కనీసం ప్రభుత్వం తరపు నుంచి ఒక్క మనిషి కూడా ఆ చలనం లేకుండా పడి ఉన్నారు అక్కడ, అవునా కదా? ఫుడ్ దాని మీద మరి ఇక్కడ జర్నలిజం అనే పేరు మీద వీళ్ళు క్వశ్చన్ చేసిరు కదా, ఒక ఫుడ్ మీద ఏదో అక్కడ కల్తీ జరిగిపోతుంది, ఇక్కడ కోవా కల్తీ జరిగిపోయింది, లేకపోతే బ్రెడ్ ఎక్స్పైర్ అయిపోయిందేమని వీళ్ళు అన్ని రకాల కోణంలో దాన్ని అన్ని రకాలుగా విశ్లేషించారు కదా. మరి ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరుగుతున్నప్పుడు డైరెక్ట్ పాఠశాలలకు వెళ్ళి అసలు ఫుడ్ పాయిజన్ ఎందుకు జరిగింది, అసలు ఏం జరుగుతుందో మరి ఎందుకు దాని మీద క్వశ్చన్ చేయట్లేదు? ఆ ఫుడ్ పాయిజన్ జరగడంలో వీళ్ళ పాత్రనే ఉంది కదా ఎక్కువ. ఆ పాయిజన్ ఇచ్చేదే వీళ్ళు కదా, మీరు ఇదే తినండి అని ఆ పాయిజన్ వీళ్ళు స్వయంగా ఇస్తున్నారు వాళ్ళకి. ఇక్కడ ఏమైందంటే ఈ జర్నలిస్టులు ఆ బన్న అమ్ముకునే అతన్ని పోయి ఏమంటారు, నువ్వు విషం పెడుతున్నావు, అందరి ప్రాణాలను పోగొట్టాలనుకుంటున్నావు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు కదా. రండి, దమ్ముంటే మీరు ఇద్దరం కలిసి వెళ్దాము, మేము అందరం కలిసి వెళ్దాము, అందరం కలిసి వెళ్ళి గురుకుల పాఠశాలలో వెళ్ళి చూద్దాము. చూసి నిజంగా ప్రభుత్వం పంపించే విషయాన్ని ఆ విద్యార్థులు ఎట్లా తిని ఎట్లా హాస్పిటల్ పాలవుతారో, ఎట్లా కడుపు నొప్పితో బాధపడుతున్నారో అమ్మాయిలన్నా చెప్పుకోలేం. గాని అమ్మాయిలకు రకరకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఒకెత్తైతే ఈ హాస్టల్లో గురుకుల పాఠశాలలో ఫుడ్ తిని అస్వస్థకు గురై ఇంకా ఆరోగ్యం క్షీణిస్తుంది అమ్మాయిలకి మెయిన్ గా. ఎందుకంటే అబ్బాయిలు ఉన్నంత స్ట్రాంగ్ గా ఫిజికల్లీ అమ్మాయిలు ఉండరు, కొంచెం మానసికంగా ఇది శారీరకంగా కొంచెం వీక్ గానే ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఉన్న సమస్యలే ఎక్కువ, పుట్టుకతో వచ్చిన సమస్యలే ఎక్కువ. అంటే పైగా ఈ ప్రభుత్వాలు ఇంకా కొన్ని సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయి. ఇప్పుడు అమ్మాయిల ఆరోగ్యానికి రక్షణ ఏది? గురుకుల పాఠశాలలో అక్కడ ప్రభుత్వం పంపిస్తున్న విషాహారాన్ని ఆ బాడీ మొత్తం విషమైపోతుంది అమ్మాయిలకి. మరి అట్లాంటి పరిస్థితుల్లో అది క్వశ్చన్ చేయకుండా ఈ 10 రూపాయల బన్ను విషయం గురించి మాట్లాడుతున్నారు కదా. రండి, ఎంతెంత మంది ఈ ప్రభుత్వము ఎన్ని హాస్టళ్లకు విషం పంపిస్తుందో అది కూడా తెరపైకి తెద్దాం. ఈ ఒక్క 10 రూపాయల విషయాన్ని ఎందుకు, పెద్ద పెద్ద ప్యాకేజ్లు మొత్తం ఇంతింత విషయాలు పంపిస్తూ ఉంటారు, రైస్ లో, కూరగాయల్లో, అవన్నీ కూడా విషయాలే కదా. మరి ఆ విషయం గురించి, ఆ పాయిజన్ గురించి ఎందుకు మాట్లాడట్లే మీడియా ఛానల్స్? ఇక్కడ కూడా ప్రభుత్వాలు కూడా ఎందుకు మౌనం వహిస్తున్నాయంటే, మేమే స్వయంగా పంపిస్తున్నాం హాస్టళ్ళకి పాయిజన్, ఇంకా ఈ ఫుడ్ పాయిజన్ గురించి మేము ఎందుకు మాట్లాడాలి అని వాళ్ళకి తెలుసు, అందుకే మాట్లాడరు వాళ్ళు. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మాట్లాడారు వాళ్ళు. మనమే, ఎందుకంటే బాధపడేది మన పిల్లలు, బాధపడేది మా విద్యార్థులు కాబట్టి ఆ బాధ మాకుంటది, మా తోటి టీచర్స్ కి కూడా ఉంటుంది. ఫ్యామిలీస్ మాట్లాడుతున్నప్పుడు బాధ అనిపించింది చాలా. ఎందుకంటే బేసిక్ ఇక్కడ ముస్లిం హిందూ అనేది పక్కన పెడితే ఒకటి ఏంటంటే, ఒకప్పుడు అసలు హాస్టల్స్ కి వెళ్ళాలంటే పల్లెటూర్లలో చాలా ఆలోచించేటోళ్ళు, అమ్మాయిలని కానీ అబ్బాయిలని వీళ్ళు ఉండగా కూడా హాస్టల్ కి పంపించాలంటే చాలా భయపడేటోళ్ళు అన్నట్టు. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రోజులు మారినాయి, చదువుకోవాలి అన్న కొంచెం జ్ఞానం పెరిగింది ప్రతి ఒక్కరికి. అట్లాంటి సమయంలో హాస్టల్స్ కి ధైర్యం చేసి పంపిస్తున్నారు పిల్లల్ని. కానీ పంపించిన పిల్లలు చదువుకొని పట్టాలతో వస్తారు అనుకుంటే వీళ్ళు కడుపు నొప్పులు, ఆ సమస్యలు, ఈ సమస్యలతోనే ఇంటికి వస్తున్నారు. ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటది? చాలా బాధ ఉంటది. ఎందుకంటే హాస్పిటల్ పాలవుతారు పిల్లలు. ఎంత అరే మా పిల్లలు మంచిగా చదువుకొని పట్టాలు తీసుకొస్తారు అనుకుంటే ఆరోగ్య సమస్యల పైన ఉన్న ఎక్స్రేలు అవి తీసుకొస్తుంటే వాళ్ళకి ఎట్లుంటది? కడుపు నొప్పి అవుతుంది. మెయిన్ ఇదే మేజర్ సమస్య, కడుపు నొప్పి. వాళ్ళ జీర్ణ వ్యవస్థ ఎంత దెబ్బతింటుంది ఇది క్వశ్చన్ చేయకుండా బన్ను నెత్తికేసి కొట్టుకోండి. బన్ను
ఏమొచ్చింది? మీరు 2 రోజులు ట్రోల్ చేస్తారు, ఏముంది మోనాలిస్ అని హీరోయిన్ ని చేసినట్టు ఈయన కూడా హీరోయిన్ చేస్తారు, ట్రోల్ చేసి హీరో అయిపోయిండు. ఆయన ఎలాంటి తెలంగాణ ఉద్యమం చేయకుండా, ఎలాంటి ఫైటింగ్ చేయకుండా ఆయన ఒక ఫైటర్ అయిపోయిండు, ఇప్పుడు హీరో అయిపోయిండు. మీరు అంతకంటే చేసేది ఏం లేదు.